హలో వ్యూవర్స్, నా పేరు సుమంత్. వెల్కమ్ టు మ్యాప్స్ టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియోలో హ్యాండ్ బ్రేక్ అనే సాఫ్ట్వేర్ గురించి తెలుసుకుందామండి. అసలు హ్యాండ్ బ్రేక్ అంటే ఏంటి, దాన్ని ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా ఇన్స్టాల్ చేయాలి, అలాగే ఎలా ఉపయోగించాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. ముందుగా గూగుల్ క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేయండి. ఈ పైన అడ్రస్ బార్లో హ్యాండ్ BREAK బ్రేక్ అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. ఎంటర్ ప్రెస్ చేశాక మీకు ఇలా ఫస్ట్ లింకే హ్యాండ్ బ్రేక్ అనేది వస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. ఇలా ఆ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ డౌన్లోడ్ అని చూసారా, డౌన్లోడ్ హ్యాండ్ బ్రేక్ అని. ఇదేంటంటే విండోస్ 10, విండోస్ 11 ఓఎస్లకు సంబంధించిన సాఫ్ట్వేర్ అనమాట. ఇది విండోస్ 10లో 11లో మాత్రమే వర్క్ అవుతుంది. మీరు విండోస్ 7, విండోస్ 8 వాడుతున్నట్లయితే డౌన్లోడ్స్లోకి వెళ్ళి ఇక్కడ ఓల్డ్ రిలీజెస్ అని చూసారా, ఇక్కడ రిలీజెస్ ఆర్చివ్ అని చూసారా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశారంటే ఇవన్నీ హ్యాండ్ బ్రేక్కి సంబంధించిన సాఫ్ట్వేర్ ఫైల్స్ అనమాట. డిఫరెంట్ వర్షన్స్ ఉంటాయి. మీ ఓఎస్ ఏదో దానికి తగ్గది మీరు సెలెక్ట్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ అయిపోయాక నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నానండి. డౌన్లోడ్ అయిపోయాక మీకు అది ఇలా కనిపిస్తుంది, ఈ ఐకాన్ వస్తుంది. దీని మీద డబుల్ క్లిక్ ఇవ్వండి. డబుల్ క్లిక్ ఇచ్చాక ఇలా ఒక విండో ఓపెన్ అవుతుంది. ఎస్ అని క్లిక్ చేయండి. ఎస్ అని క్లిక్ చేశాక మీకు ఇన్స్టలేషన్ విండో అనేది ఇలా ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ అని క్లిక్ చేయండి. లైసెన్స్ అగ్రిమెంట్ దగ్గర ఐ అగ్రీ అని క్లిక్ చేయండి. ఇన్స్టాల్ అని క్లిక్ చేయండి. చూసారు కదా ఇన్స్టలేషన్ అనేది ఎంత ఫాస్ట్గా కంప్లీట్ అవుతుందో. ఇన్స్టలేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. చూసారా, డెస్క్టాప్ మీద ఐకాన్ అనేది వచ్చేసింది. సింపుల్గా ఫినిష్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు హ్యాండ్ బ్రేక్ సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ అయితే అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఎందుకు వాడతారు, ఎలా వాడతారు, దీనివల్ల ఉపయోగాలు ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాము. ఇక్కడ హ్యాండ్ బ్రేక్ అనేది ఇన్స్టాల్ అయింది కదా, దాని మీద డబుల్ క్లిక్ ఇవ్వండి. డబుల్ క్లిక్ ఇచ్చాక మీకు ఆ సాఫ్ట్వేర్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అవుతుంది. మీరు వీడియో ఫైల్స్ అనేది డైరెక్ట్గా ఫోల్డర్ మొత్తం ఇచ్చేయాలనుకోండి, ఆ ఫోల్డర్లో ఒక 10 వీడియోలు ఉన్నాయి, ఇది సెలెక్ట్ చేసుకోండి. లేదు సింగిల్ ఫైల్గా ఇవ్వాలనుకుంటే ఫైల్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నేను సింగిల్ ఫైల్ ఇస్తున్నాను కాబట్టి ఫైల్ సెలెక్ట్ చేశాను. మీకు శాంపిల్ చూపెట్టడానికి డెస్క్టాప్ మీద ఒరిజినల్ వీడియో అనేది ఒకటి వీడియో పేస్ట్ చేసి పెట్టాను. ఈ ఒరిజినల్ వీడియోని నేను ఇక్కడ సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేశాక లోడ్ చేసుకొని దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మనకి ఇలా చూపిస్తుంది. ఇక్కడ ముందుగా మనం చేయాల్సింది ఏంటంటే డెస్టినేషన్ అని చూసారా, ఈ డెస్టినేషన్ దగ్గర మీరు ఫైల్ ఎక్కడైతే కన్వర్ట్ అయిన ఫైల్ స్టోర్ చేయాలనుకుంటారో ఆ డెస్టినేషన్ని సెలెక్ట్ చేసి దానికి ఒక నేమ్ ఇవ్వండి. నేను ఇక్కడ శాంపిల్ అని ఇస్తున్నాను, సేవ్ చేస్తున్నాను. నేను డెస్టినేషన్ అనేది సెలెక్ట్ చేసేసాను. అవుట్పుట్ సెట్టింగ్స్ అని ఉండే దగ్గర కంటైనర్ అని చూసారా, ఇక్కడ MP4 కావాలా MKV కావాలా సెలెక్ట్ చేసుకోండి, మీ చాయిస్ అది. నేనైతే MP4 బెస్ట్ ఆప్షన్ కాబట్టి MP4 అనేది సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ వెబ్ ఆప్టిమైజ్డ్ అంటే ఏంటంటే మీరు యూట్యూబ్లో అలా ఇప్పుడు వీడియోస్ పోస్ట్ చేయాలనుకోండి, ఈ టిక్ మార్క్ పెట్టారంటే మీకు బఫరింగ్ అనేది చాలా తక్కువగా అయ్యేటట్టు, ఫాస్ట్గా లోడ్ అయ్యేటట్టు ఆ వీడియోని రెడీ చేస్తుంది. iPod 5G సపోర్ట్ అంటే ఏంటంటే iPod ఉంది కదండి, దానికి సంబంధించిన ఫైల్స్ తీసుకొని దాని ప్రకారం దానికి ఎలా కావాలో అలా కన్వర్ట్ చేసి చూపిస్తుంది. ఇప్పుడు పిక్చర్స్ ట్యాబ్లోకి వచ్చేసేయండి. ఇక్కడ ప్రజెంట్ నేను సెలెక్ట్ చేసిన వీడియో 1366x768 అంటే ఇంత వెడల్పు ఇంత పొడవు ఉంది ఆ వీడియో. దీన్ని నేను తగ్గించాలని అనుకుంటున్నా. మీరు ఇక్కడ ఆన్మార్ఫిక్ అని చూసారా, ఇక్కడ ఆటోమేటిక్ అని పెట్టారంటే మీకు ఇలా కనిపిస్తుంది. ఆటోమేటిక్ అని కాకుండా నన్ అని పెట్టారనుకోండి, ఇక్కడ కీప్ ఆస్పెక్ట్స్ రేషియో అని వస్తుంది. ఇది నన్ అని పెట్టుకోండి. ఇక్కడ రిజల్యూషన్ నాకు ఎంత పెద్దది అవసరం లేదు, 720 అని టైప్ చేయగానే
విడ్త్ని ఎంటర్ చేయగానే హైట్ అనేది డిఫాల్ట్గా అది ఇచ్చేస్తుంది, దీనికి ఇంత సరిపోతుంది అని. అందుకే ఈ కీప్ ఆస్పెక్ట్స్ రేషియో అనేది యూజ్ అవుతుంది మనకి. ఇది టిక్ మార్క్ ఉండేటట్టు చూసుకోండి. ఇంకా రిమైనింగ్ ఇక్కడ ఏమీ మీరు టచ్ చేయొద్దు. ఫిల్టర్స్లోకి వచ్చేసేయండి. ఫిల్టర్స్లో కూడా ఏం టచ్ చేయొద్దు. వీడియోలోకి వచ్చారంటే వీడియో కోడెక్ వచ్చి H264x264 ఉండేటట్టు చూసుకోండి. ఫ్రేమ్ రేట్ 30 ఉండేటట్టు చూసుకోండి. ఇక్కడ కాన్స్టెంట్ ఫ్రేమ్ రేట్ పెట్టుకోండి. ఇక్కడ క్వాలిటీ దగ్గరకు వస్తే ఇది మీరు 18-20 ఉంటే స్టాండర్డ్ డెఫినేషన్ అనమాట. 20-23 ఉంటే హై డెఫినేషన్. అలాగే 24 అలా ఉంటే 23 అబోవ్ ఉంటే ఫుల్ హెచ్డి అనమాట. మనకి సైజు క్వాలిటీ పెరిగే కొద్దీ ఫైల్ సైజ్ అనేది చాలా పెరుగుతుంది. ఇప్పుడు మనం దీన్ని 23లో పెట్టుకుందాం, సరిపోతుంది. ఇక్కడ యావరేజ్ బిట్ రేట్ అని చూసారా, దీని మీద క్లిక్ చేసి 5000 ఇచ్చి చేసేది కూడా ఒక పద్ధతి ఉంది. ఇప్పుడు మీరు ఇక్కడ కాన్స్టెంట్ క్వాలిటీ మాత్రం పెట్టుకోండి, సరిపోతుంది. ఇదేం టచ్ చేయొద్దు. కాన్స్టెంట్ క్వాలిటీ దగ్గర 23 స్లైడర్ అనేది అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ ఈ కింద ఆప్టిమైజ్ వీడియో అని చూసారా, ఇక్కడ కూడా మీరు ఏమి టచ్ చేయొద్దు. ఇక్కడ ఆడియో ట్యాబ్లోకి వచ్చేసేయండి. ఆడియో ట్యాబ్లో ఇవేవి మీరు టచ్ చేయొద్దు, యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంచేసేయండి. ఈ కోడెక్ ఒక్కటి చూసుకోండి ఏఏసి ఉండేటట్టు. బిట్ రేట్ 160 సరిపోతుంది. మీకు సరిపోదు అనుకుంటే 320 అలా పెట్టుకోండి. ఇక్కడ 160 సరిపోతుంది. మిక్స్ డౌన్ మాత్రం స్టీరియో పెట్టుకోండి, రిమైనింగ్ పెద్ద బాగోవు. స్టీరియో ఆప్షన్ పెట్టుకోండి. మీకు మీ వీడియోలో ఆడియో తక్కువ ఉన్నట్టయితే, సౌండ్ తక్కువ ఉన్నట్లయితే ఈ పక్కన యారో కనిపిస్తుంది చూసారా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశారంటే గెయిన్ అని చూపిస్తుంది చూసారా, ఇక్కడ ఫుల్ పెట్టేసుకోండి. 20 హైయెస్ట్ అనమాట. 20 పెట్టారంటే ఫుల్ వాల్యూమ్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ సబ్ టైటిల్స్ అనే ట్యాబ్లోకి వచ్చేసేయండి. ఇది ఏం టచ్ చేయొద్దు, చాప్టర్స్ మనకు అవసరం లేదు. స్టార్టింగ్ పిక్చర్స్లోకి వచ్చేసేయండి. ప్రివ్యూ ఒకసారి చూసుకోండి. ప్రివ్యూ అని క్లిక్ చేయండి. ఇక్కడ పైన విడ్త్ హైట్ ఓకే సరిపోయింది. నాకేం వీడియో అనేది కంప్రెస్ కాలేదు, అంటే కొంచెం అదిమేసినట్టు వస్తాయి చూసారా పిక్చర్స్, అలా ఏం లేవు. ఓకే, మీకు లైవ్ ప్రివ్యూ కావాలనుకుంటే ఇక్కడ లైవ్ ప్రివ్యూ అని క్లిక్ చేయండి. ఇక్కడ మీ సెకండ్స్ సెలెక్ట్ చేసుకొని 5 or 10 అనేది లైవ్ ప్రివ్యూ కొట్టారంటే మీకు అక్కడే లైవ్ ప్రివ్యూ అనేది చూపిస్తుంది వీడియో రూపంలో ప్లే చేసి. నాకు లైవ్ ప్రివ్యూ ప్రజెంట్ ఇవ్వట్లేదు. ఇప్పుడు సింపుల్గా స్టార్ట్ ఎన్కోడ్ అనేది అన్నీ సెలెక్ట్ చేశాక స్టార్ట్ ఎన్కోడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశారంటే ఇక్కడ చూసారా గ్రీన్ కలర్లో మార్క్ అనేది మూవ్ అవుతుంది. ఇది కంప్లీట్ లాస్ట్ దాకా గ్రీన్ కలర్ వచ్చేయాలండి. గ్రీన్ కలర్ వచ్చాక మీకు ఆ వీడియో ఫైల్ అనేది రెడీ అయినట్లు లెక్క. అది వచ్చే వరకు వెయిట్ చేద్దాం. చూసారా వీడియో అనేది కంప్లీట్ అయిపోవచ్చింది. కన్వర్షన్ 97%, 98, 99, 100. క్యూ ఫినిష్డ్ అంటే క్యూ ఫినిష్డ్ అని వచ్చింది చూసారా, అంటే వీడియో అనేది కన్వర్షన్ కంప్లీట్ అయిపోయినట్లు. ఇప్పుడు ఇది క్లోజ్ చేసేసేయండి. శాంపుల్ అని ఇక్కడ వచ్చింది చూసారా, ఇది మనం ఇప్పుడు కన్వర్ట్ చేసిన ఫైలు, ఇది ఒరిజినల్ ఫైల్. మనం ఫైల్ సైజెస్ అనేది ఇప్పుడు చూద్దాము. ఒరిజినల్ ఫైల్ వచ్చి మీకు 8.39 MB అనేది ఉంది. ఒకసారి చూస్తున్నారా, 8.39 MB ఉంది. లెంత్ వచ్చి 3 minutes 49 seconds. 8.39 MB. మనం కన్వర్ట్ చేసిన ఫైలు 6.23 MB. డ్యూరేషన్ అయితే సేమ్, సైజ్ అయితే తగ్గింది. మనం పెట్టిన రెజల్యూషన్కి సైజ్ అనేది తగ్గింది. అలా మీరు అడ్జస్ట్ చేసుకుంటూ మీకు సైజెస్ అనేది తగ్గించుకోండి. ఇదైతే వరల్డ్ వైడ్ చాలా ఫేమస్ అయిన అప్లికేషన్ అండి. దీన్ని మించిన సాఫ్ట్వేర్ ఇంతవరకు లేదు అలా కన్వర్ట్ చేసేది. ఓకే అండి, మా వీడియోస్ మీకు నచ్చుతున్నాయని మేము అనుకుంటున్నాం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.
మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మా ఛానల్కి సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.